అన్ని ఉండగా ప్రతిరోజు పండగే అన్నట్టుగా రాబోతుంది. ఏంటో తెలుసా అండి, 10 మంది ఉంటే ఒక్కొక్కది ఒక్కొక్క రకమైన ఏమంటారు క్యారెక్టర్ అనేది ఉంటుంది. క్యారెక్టర్ అని అంటే అట్లని కాదు, వాళ్ళ బిహేవియర్ అనేది అంతే ఎలా ఉంటుంది. ఒకరు కోపంగా ఉంటారు, ఒకరు శాంతంగా ఉంటారు, ఒకరు మూడీగా ఉంటారు, ఒకరు సైలెంట్గా ఉండిపోతారు. సో ఒకరికి చాలా అన్ని తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది, ఒకరు మన అన్ని మనమే చెలాయించాలి అన్నట్టుగా ఉంటుంది. సో అలాంటిదే మనకి ఇంకోటి రాబోతుంది అనమాట. ఏంటి అని అంటే ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ 10 అనేది మొదలవబోతుంది అండి. సో అగ్ని పరీక్ష 2 ఉంది కదా అండి అని అంటే మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదైతే ఇంకా అయితే రాలేదు ప్రోమో అయితే. ఏంటని అంటే మనకేమంటారు, ఫస్ట్ సీజన్ అప్పుడు ఇన్ని సెకండ్స్ లేదంటే 8 మినిట్స్ వీడియో తీసి పంపించాలని చెప్పారు కదా. సో అట్లాంటి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా ఏది రాలేదు, ఉండకపోవచ్చు కూడా. దశావతారం అని చెప్పేసి 10 కదా 10 కదా, సో దశావతారం అన్నట్టుగా అనౌన్స్ చేశారు. బిగ్ బాస్ని సైలెంట్గా వచ్చేసింది అండి, ఎప్పుడో నేను సైలెంట్గా వచ్చేసింది, అసలు వచ్చినట్టు కూడా తెలియలేదు. ఏంటని అంటే మేబీ ఇక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు ఏంటి, మన ఏమంటారు మన సీజన్ 9లో లాగానే కామన్స్ ప్లస్ సెలబ్రిటీస్ అట్లా ఉంటారా, లేదు అని అంటే విడివిడిగా ఉంటారా, లేదు అని అంటే జంటగా ఉంటారా, లేదు ఇంకా చెప్పాలి అని అంటే సీజన్ 1 నుండి సీజన్ 9 వరకు జరిగినటువంటి సీజన్స్లో నుంచే ఒక్కొక్కరు ఉంటారు కదా, బాగా టాపిక్ వచ్చేసి బాగా ఫేమ్ అయిపోయి, సో అలాంటి వాళ్ళని తీసుకుంటారా, ఏది అనౌన్స్ చేయలేదు, జస్ట్ ప్రోమో. ఇక్కడ ఎట్లా ఇస్తారో ఏంటనేది ఏది తెలియదు, బట్ ప్రోమోలో మాత్రము ఆ ప్రోమో ఎందుకు చేశారో అనేది అయితే అర్థం అవ్వలేదు. మేబీ మొత్తం మీరు గమనించారంటే సీజన్ 9 అనే కనబడింది, ఒకే దగ్గర సీజన్ 10 అని ఉంది. బార్బరా హెయిర్ స్టైల్ ఉంటుంది కదా వెనకాల ఒక అబ్బాయిది, సో అక్కడ BB10 అని ఉంది. సాంగ్ ఏంటనంటే మనకి నోయల్ వాడారు, ఓకే సాంగ్ వాడారు. ఎట్లా అనిపించింది అని అంటే మనకి 6th సీజను ఎప్పుడో 2 సీజన్స్ అప్పుడు అనుకుంటా, 2 సీజన్లు అనుకుంటా, 6th 5th 6th 7th ఆ సీజన్లలో అండి ఒక సాంగ్ పెట్టేసి ఆ సాంగ్ బాగా ఫేమ్ అయిపోయింది. సో వేరే వేరే దేశాలలో కూడా చూసారు, అక్కడ వాళ్ళు కూడా ఆ సాంగ్ లాగానే ఇంకొకటి పర్ఫామ్ చేశారు. సో ఆ విధంగా ఉండే. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ కొంచెం ఫైనల్ స్టేజ్కి వచ్చింది అని అన్నప్పుడు ఏదో ఒక స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి అన్నట్టుగా బిగ్ బాస్ మీద ఇలా సాంగ్ క్రియేట్ చేశారని కూడా ఒక సీజన్లో వచ్చింది. మేబీ ఆ విధంగా జరిగినటువంటి సాంగ్ దాని ప్రోమోనే ఇచ్చినట్టుగా అనిపించింది. కాకపోతే మళ్ళీ అక్కడ చూస్తే ఏంటని అంటే 10 అని ఇచ్చారు. ఆ 10 ఎందుకు ఇచ్చారు అనేది అర్థం కాలేదు. ఒకటే దగ్గర ఆ హెయిర్ స్టైల్ ఒక్కటే కనిపించింది, మిగతా అన్ని ఏంటనంటే నాగార్జున గారు బ్యాక్ సైడ్ నిల్చొని ఉంటారు. కానీ అండి అమ్మ భయంకరంగా అనిపించింది ప్రోమో అయితే, అస్సలు అట్రాక్షన్ అనిపించలేదు. మొత్తం డార్క్ రెడ్, ఇక డేంజర్ కలర్స్ అన్నట్టుగా అనిపించింది. అంత పెద్ద మళ్ళీ చూడాలి అంత పెద్ద అట్రాక్షన్ అన్నట్టుగా అనిపించలేదు ప్రోమో అయితే. LED టీవీస్ ఉంటాయి, మన నార్మల్ టీవీస్ మనం చిన్నప్పుడు ఉంటుండే కదా, సో ఆ పాతకాలం నాటి టీవీలు ఉంటాయి. అప్పుడు ఆ టీవీలను పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకన్నా అంటే ఆ కాలంలో అసలు బిగ్ బాస్ అనేది లేదు, బిగ్ బాస్ అంటే కూడా ఎవరికి తెలియదు. LED వచ్చేసి చాలా సంవత్సరాలు అవుతుంది. ఒక అబ్బాయి ఆ అబ్బాయి కూడా పట్టుకోవచ్చుకోవడము, చేతిలో పేపరేనండి, ప్రింటర్ పేపర్ ఉంటుంది, ప్రింటర్ నుండి తీసి ప్రింటర్ పేపర్ నుండే ఉన్నట్టుగా ఉంటుంది. సో అబ్బాయి ఇట్లా ఎంట్రీ ఇస్తూ ఉంటాడు, ఇంకా మనకి మొదలవబోతుంది, ఇంకా మ్యూట్ చేయకండి, సౌండ్ పెంచండి అనుకుంటా వస్తుంది. అబ్బాయి లోపలికి వచ్చే ముందు మదర్ అండ్ డాటర్ ఉంటారు, ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు. సో అది అండి చాలా విచిత్రం అనిపించింది. మదర్ అండ్ డాటర్ దగ్గర సీన్ అయితే అన్నం తినిపిస్తుంది, ఆవకాయ కలుపుతుంది, సరే ఓకే, ఆవకాయ కలిపిన కాడికి ఓకే, ఆ ఆవకాయ జాడీలు అక్కడే ఉంటాయి.
ఓకే మేబీ పెట్టుకున్నారు కావచ్చు, ఏదో కామన్ నార్మల్ పీపుల్ చూస్తున్నట్టుగానే పెట్టారు కాబోలు. ఆ పక్కన బుట్టలు మామిడికాయలు ఎందుకండి, మామిడికాయ ఆవకాయ ప్రమోషన్ ఇచ్చినట్టుగా అనిపించింది. అది ఏదో ఎక్కడో తీసుకొచ్చి ఈ బాబు ఇందులో వచ్చి యాడ్ చేసినట్టుగా అనిపించింది. మళ్ళీ ఈ బాబు వస్తాడు, ఆ బాబు కూడా వినిపించుకుంటా బిగ్ బాస్ అనేది చూస్తూ అంటారు. కామన్గా వచ్చేసి మనకి ఆ టీవీలో అంత పాతకాలం అట్లా పెట్టినప్పుడు ఆ బండి దగ్గర టీవీలు ఉండవు, అంతే కదా. ఆ కాలంలో అయితే ఏ బండి దగ్గర, మన దోశల బండి దగ్గర టీవీలు అయితే లేవు. అది ఇంకొకటి, అక్కడ కార్ దగ్గర నిల్చుంటే కొంతమంది అబ్బాయిలు ఉంటారు, సో వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు, అది ఇంత బాగుంది. ఇంకా ఒక బేబీ తింటారు, సరే ఓకే పాప్కార్న్ తిన్నది. ఆ పాప్కార్న్ బకెట్ ఎందుకంటే సినిమా టాకీస్లో ఇచ్చినట్టు ఆ పాప్కార్న్ బకెట్ ఎందుకు, ఇంట్లో కూర్చుంటే చూసినప్పుడు ఎవరు అట్లా తినరు, సో బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నా అట్లా మేబీ కొన్ని అక్కలు దొరుకుతాయి కావచ్చు, నేనైతే ఎప్పుడూ అట్లా తెచ్చుకోలేదు. బౌల్లో ఉన్నట్టుగా హోమ్ పర్పస్ అన్నప్పుడు అట్లనే చూపిస్తే బాగుండు అనిపించింది. వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీ చూపించినప్పుడు కూడా చీకటి లైటింగ్ కరెక్ట్ లేదు, అది ఎందుకు తీసారో కూడా అర్థం కాలేదు. అది చూస్తేనే అయితే మనకి ఏమంటారు అగ్ని పరీక్ష అప్పుడు ఆ బిల్డింగ్ ఉండే కదా, సో అదే బిల్డింగ్ కాడ తీసినట్టుగా అనిపించింది పర్సన్స్ని పెట్టి. దాని తర్వాత వచ్చేసి ఇంకా మనకి నోయల్ సాంగ్ పాడతాడు కదా, మళ్ళీ వీళ్ళందరూ లాస్ట్కి అందరు కలిసి ఒకటే దగ్గర ఉంటారు. ఏంటనంటే వెనకాల ఎక్కడో మనకి బిగ్ బాస్ 9 హౌస్ ఉంటుంది కదా, మనకి దూరం నుండి ఇట్లా చూపిస్తారు. మనము అక్కడ ఎక్కడైతే సెట్ వేసారో అక్కడ మనం చూడడానికి అని చెప్పేసి దూరం నుండి చూపిస్తారు. అట్లా మొత్తం వెనకాలంతా కనిపించింది. ఆ బార్బర్ షాప్ దగ్గర కూడా మొత్తము నాగార్జున ఫొటోసే ఉంటాయి. మన నాగార్జున పాతగా మూవీస్ అప్పటి ఫొటోస్ ఉంటాయి కదా ఎంగేజ్ ఉన్నప్పుడు, అయినా ఆయన ఇప్పటికీ ఎంగేజ్ అయ్యండి. సో సంతూర్ మమ్మీస్ లాగా, మరి అబ్బాయిలకి ఆడవాళ్ళకి అయితే సంతూర్ మమ్మీ అని పెడతారు, మరి అబ్బాయిలకైతే ఏమని పెడతారో తెలియదు. కానీ మంచిగా మళ్ళీ ఇంకా ఎంగుగా ఎటువంటి స్పెషల్ గెటప్ లేకుండా చాలా నార్మల్గా వచ్చేసారు, కూల్గా. సో బిగ్ బాస్ అంటే మాకెంతో క్లోజు, బిగ్ బాస్ మీకు ఎంతో క్రేజ్, అంతే కదా. మరి అది స్టార్ట్ అయింది అని అంటే రివ్యూస్ చేయడానికి అక్కడే కూర్చుంటారు పొద్దున్న కనుక. ఒక్కొక్కరు 4 వీడియోలు 10 వీడియోలు చేసిన వాళ్ళు ఉంటారు, 2 నిమిషాల ప్రోమోకి కూడా. సో క్రేజీగా చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరెప్పుడు నోలు పెట్టుకున్నారు. ఒక 1 వీక్ అయితే ఏది ఉండదండి, 1 వీక్ 2 వీక్స్ అయితే ఏది ఉండదు. ఇంకా తర్వాత రచ్చ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. క్రేజీగా చూస్తూ ఉంటాము. కొంత అంటే ఇట్లా క్యూరియాసిటీ ఉంటుంది, అరే ఎప్పుడు ఎవడు గొడవ పెట్టుకుంటాడా, ఎప్పుడు ఇంకా చెప్పాలి అని అంటే ఎప్పుడు ఎవరితో ట్రాక్ నడుపుతారా అన్న నిశ్శబ్దం అని అంటే అంతే కదా. వీక్లీ వచ్చేసి క్లాస్ వీక్ అని అంటే ఒకరోజు తెల్లారు, ఒక రోజు అంతా ఎవరి వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు. తర్వాత బిగ్ బాస్ మా డైలీ దోస్త్, ఎస్ కరెక్టే, ఎన్నిసార్లు వచ్చినా ఆ రోజంతా అక్కడే కూర్చుంటారు టీవీ సీరియల్ లాగా. కన్నీళ్ళు తుడిచే టిష్యూస్, ఈ కన్నీళ్ళు తుడిచే టిష్యూస్ అన్నప్పుడు అక్కడ వర్క్ చేసుకుంటా అన్నట్టుగా చూపిస్తారు. ఆ టిష్యూ పేపర్కి కూడా బాక్స్కి కూడా మొత్తము సీజన్ 9 అనే ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఒక అమ్మాయి బర్త్డే అని చెప్పేసి కేక్ కట్ చేస్తూ ఉంటారు, అది కూడా మొత్తం 9 అనే ఉంటుంది. సో 9 అని ఉంటుంది, అన్నకల్లా 9 అనే చూపించారు. మళ్ళీ ఏంటనంటే నాకు సరికి మేము కల్ట్ ఫ్యాన్స్ అని చెప్పేసి చెప్తారు. ఓకే ఎవరైనా ఫ్యాన్సే అనుకోండి నాగార్జున గారికి, సో చెప్తారు ఓకే. కానీ ఇక్కడ కూడా 10 అని చెప్పలేదు. మేబీ మనకు ఉంటుంది కదా సీజన్స్లలో, ఇప్పుడు మనకి వేరే దాంట్లో మనము వీడియో పోస్ట్ చేయాలంటే షెడ్యూల్ పెట్టుకుంటాం, టైమింగ్ పెట్టేసి ఏ ఇయర్ ఏంటి ఏ టైంకి పోస్ట్ అవ్వాలని అలా పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా వచ్చిందా అనేది కూడా అర్థం కాలేదు. ఎందుకనంటే మొత్తం సీజన్ 9 అనే ఉంది. జస్ట్ ఒకటి నాగార్జున గారు మాట్లాడింది ఒకటే, చెదరని ప్రస్థానం తరగని అభిమానం బిగ్ బాస్ సొంతం. అవును అది మాత్రం నిజమే. ఒక్క ఊపెత్తారు ఆ బిగ్ బాస్ వచ్చినంత సేపు. అసలు ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్కి సాక్ష్యం కాబోతుంది. దశావతారాలు అన్నారు కదా, సో ఆ దశావతారాలు ఏంటి,
ఒకరు సినిమా, ఒకరు సీరియల్, ఒకరు కామన్ పీపుల్, ఒకరు కపుల్స్, ఇట్లా ఈ వేలో తీసుకుంటారా లేదు అని అంటే ఒకరు యాక్టర్, ఒకరు ఎంటర్టైనర్, ఒకరు జాబ్ పర్సన్, ఇంకా సంథింగ్ ప్రొఫెషన్స్ ఉంటాయి కదా, అట్లా 10 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారా ఏది? ఈసారి మీరు చూడబోయేది బిగ్ బాస్ దశావతారం అని చెప్పారు అంతే తప్పించి కానీ అంతకుముందు ఏంటి అని అంటే కూల్ అండ్ వార్ అనుకుంటా, లేదు అని అంటే ఇంకా సంథింగ్ హింట్స్ అన్నట్టుగా ఇస్తుండే. ఈసారి మనకి ఐ ఎప్పుడైనా ఉంటుంది. సో అందులో అయితే ఐబాల్ ఉంటుంది, అది తెలిసిందే. కొంచెం ఒకవైపు రెడ్, ఒకవైపు కూల్, అంటే ఒకవైపు కోపం, ఒకవైపు శాంతం అన్నట్టుగా ఇచ్చారు. 2 sides 2 arrows అనేది ఉన్నాయి స్పెషల్గా అన్నట్టు కూడా ఏం ఇయ్యలేదు. అది తెలిసి అది కూడా 9 కోసమే క్రియేట్ చేశారు కావచ్చు. ఈసారి ఐలోనే 10 అని పెట్టేశారు. సో ఆనంద్ అంటే ఏమంటారు 10 మెంబర్స్కి స్పెషల్ ఒక రూమ్ అట్లా ఉంటుంది కావచ్చు. అంతకుముందు ఆనంద్ అంటే వినైన వాళ్ళకి ఒక రూము, ఇద్దరికి ఒక రూమ్ అట్లా ఉంటుంది. సో ఆ విధంగా గిట్ట హౌస్లో కూడా కొంచెం ఏమైనా డిఫరెంట్ ఉంటుంది కావచ్చు, తెలియదు ఏది. సో ఇది ఆటలో సవాల్ కాదు, ఆటే సవాల్. ఆట అంటేనే సవాల్, ఆటలో అయితే సవాల్ కాదు. ఆ ఆటను గెలిచి కొన్ని కోట్ల మంది, లక్షల మంది హృదయాలను గెలుచుకుంటారు. వాళ్ళు ఒక ఏమంటారు ఫేమ్ తెచ్చుకుంటారు. ఒకరు పర్సన్ విన్ అయ్యాడు అని అంటే మేబీ కొంతమంది ఫ్యాన్స్ అయిపోతారు, ప్లస్ వాళ్ళు ఓట్స్ ఇస్తారు. కొన్ని వేరే రకంగా కూడా ఓట్స్ ఉంటాయని అంటారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకైతే తెలియదు. కాకపోతే ఏంటనంటే కంటిన్యూగా చూసి అలవాటైన వాళ్ళు జెన్యూన్గా ఆ ఆటను చూసి ఒక వీక్ వాళ్ళకి నచ్చి ఒకరికి వేస్తారు, మళ్ళీ ఒక వీక్ వేరే వాళ్ళకి వేస్తారు, అది మాత్రం షూర్. కానీ ఒక 2-3 మెంబర్స్కి మాత్రం చాలా మంది ఫ్యాన్స్ అయిపోతారండి ఇందులో. కాకపోతే ఈసారి ఎవరెవరు వస్తారు ఏంటి అని అంటే కామన్గా అయితే అంతకుముందు ఇష్మార్ జోడే, మళ్ళీ ఇంకా నీతోనే డ్యాన్స్ అట్లా వచ్చిన దాంట్లో నుంచి వచ్చారు కదా. ఇప్పుడు అయితే లాస్ట్ టైం కుక్ విత్ జాతిరత్నాల నుండి వచ్చారు, రీతో వచ్చింది. ఈసారి చెప్పలేము, కుక్ విత్ జాతిరత్నాల నుండి మన పల్లవి గారు ఉంటారు కదా, సండే రోజు వచ్చే పల్లవి అండి, సాటర్డే వచ్చే పల్లవి కాదు. సో ఏంటి అని అంటే కొంచెం అట్రాక్షన్ ఉండే ఏదో కొంచెం ఉంటుంది కదా ట్రాక్ నడిపే వాళ్ళు అన్నట్టుగా. సో అట్లా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా అందులో వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? నిఖిల్ ఉన్నాడు, పల్లవి ఉన్నారు, ఇంకెవరున్నారు? తనుజ, కళ్యాణ్, డెమాన్. సో ఈ పల్లవి అంటే రారండి, ఇంటి రమైన పల్లవి గారు అయితే అంటే మేబీ చెప్పలేము. ఇంకెవరు ఉన్నారబ్బా ఇంకా ఇంతమందిలో? సో వీళ్ళైతే డౌట్ తిని వస్తుంది కావచ్చు అని కొంచెం కన్ఫర్మ్ అనిపించింది, చెప్పలేము. వాళ్ళు కూడా లాస్ట్ టైంలో వాళ్ళ షెడ్యూల్ని బట్టి, వాళ్ళకు ఉండేటువంటి దాన్ని బట్టి వాళ్ళు కూడా క్యాన్సిల్ అవుతారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ముందు 2-3 days వరకు కూడా సుహాసిని గారు వస్తున్నారు అది ఏదని ఉన్నారు. బట్ అక్కడ వీడియో లాంచింగ్ మనకి ప్రోగ్రామ్ బిగ్ బాస్ లాంచింగ్ అప్పుడు చూస్తే సో తనైతే లేరు, తన ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చారు. ఇంకా అగ్ని పరీక్ష 2 అయితే అది కూడా ఏది ప్రోమో అయితే ఇవ్వలేదు. మేబీ జూలై, ఆగస్ట్, ఇప్పుడు ఇది జూన్ కదా అండి, ఇప్పుడు ఈ 1 month అంతా ప్రోమోస్ ఇచ్చినా కానీ, ఎందుకంటే సెలక్షన్ ప్రాసెస్కి తీసుకున్నా కానీ జూలై, ఆగస్ట్ కొన్ని వీక్స్ అనేది ఉంటుంది, 5 weeks 6 weeks లేదంటే 4 weeks అట్లా ఉంటుంది కదా. ఆగస్ట్ 3rd week లేదంటే సెప్టెంబర్ అలా అగ్ని పరీక్ష అనేది అయిపోయినా కానీ సో అదే యాజ్ యూజువల్గా సెప్టెంబర్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మధ్యలోనే మళ్ళీ బిగ్ బాస్ 10 అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా చూడాలి ఎవరెవరు వస్తారు.